నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. మలయాళ సూపర్ నటుడు సిద్దిక్ ఎవరైతే ఉన్నారో తనపైన జూనియర్ ఆర్టిస్ట్ రేవతి సంపత్ ఆరోపణలు చేయడం అయితే మనం చూసాము. అలాగే ఆశా శరత్ని కూడా ఆయన కొన్ని అబ్యూస్ చేసినట్లు, తనతో మిస్బిహేవ్ చేసినట్లు సోషల్ మీడియాలో వచ్చింది. అయితే ఆశ దాన్ని ఖండిస్తూ సిద్దిక్ నాతో ఒక మంచి మిత్రుడుగానే ఉన్నాడు, ఎప్పుడూ నాతో మిస్బిహేవ్ చేయలేదు అని అయితే సిద్దిక్కి సపోర్ట్ చేసి మాట్లాడారు. సో ఇప్పుడు సిద్దిక్కి అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో దీనిపైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి సార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, అయితే ఇప్పుడు చూసుకుంటే మలయాళంలో సిద్దిక్ పైన కొన్ని ఆరోపణలు అయితే జూనియర్ ఆర్టిస్ట్ రేవతి చేశారు. అలాగే ఆశాని కూడా ఆయన ఇట్లనే చేశారు అనేసి కొన్ని ఎవరో చెప్పకుండానే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ దాన్ని ఖండిస్తూ ఆశ మేమిద్దరం మంచి స్నేహితులము, సిద్దిక్ నాతో ఎప్పుడు అలా బిహేవ్ చేయలేదు అని చెప్తున్నారు. సో ఈ టాపిక్ పైన మీరేమంటారు? సో ఎప్పుడైతే జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి పినరయి విజయన్కి ఆ కమిటీ ఒక నివేదికను సమర్పించింది. సో దాంట్లో మలయాళ చిత్రసీమలో ముఖ్యంగా మహిళా కళాకారులు చాలా వేధింపులు గురవుతున్నారు, లైంగిక వేధింపులు గురవుతున్నారు. సో వాళ్ళు కనుక కెరీర్లో పైకి రావాలంటే చాలా సాక్రిఫైస్ చేయాల్సి వస్తూ ఉంది, మగవాళ్ళు వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అనే విషయాల్ని చాలా స్పష్టంగా ఆ నివేదిక బయటపెట్టింది. సో అప్పటి నుంచి ఎప్పుడైతే హేమ కమిటీ ఇట్లా ఇచ్చిందో, నివేదిక ఇచ్చిందో, ఒకరి తర్వాత ఒకళ్ళు అక్కడ మలయాళ నటుల మీద కొంతమంది తారలు ఆరోపణలు చేయటం మొదలుపెట్టారు. అందులో ప్రముఖంగా ఇప్పుడు అక్కడ మనకు మా ఎలాగో అక్కడ అమ్మ ఉంది, అంటే అక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, దాన్ని అమ్మ అంటారు, అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్. దానికి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి సిద్దిక్, ఆయన మీద రేవతి సంపత్ అనే ఆమె ఆరోపణ చేశారు. ఆమె ఒక చిన్న నటి. సో ఆయన నన్ను కొన్ని సంవత్సరాల క్రితం, ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్న నాతోటి చాలా మిస్బిహేవ్ చేశాడు, లైంగిక వేధింపులకు గురి చేశాడు అని చెప్పేసి ఆమె ఆరోపణలు చేశారు. సో ఈ నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అట్లాగే 26వ తేదీ, ఆగస్టు 26వ తేదీ ఆమె మీద ఆయన కంప్లైంట్ చేశారు. తన మీద ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తుంది, సో దీని మీద చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి ఆయన ఆమె మీద కేసు కూడా పెట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆశా శరత్ అనే ఒక నటి, ఆమె బాగా మలయాళంలో పేరున్నటువంటి నటి, ఆమెతో కూడా సిద్దిక్ గతంలో, అంటే దృశ్యం అనే సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు, మనకు తెలుసు కదా, పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ, మోహన్ లాల్ మీనా జంటగా నటించిన సినిమాది. సో అందులో వీళ్ళిద్దరూ నటించారు, సిద్దిక్, ఆశా శరత్. ఆ టైంలో ఆశా శరత్తో కూడా సిద్దిక్ మిస్బిహేవ్ చేశాడు అని చెప్పేసి కొన్ని కథనాలు వచ్చాయి. సో ఈరోజు ఆ కథనాలన్నింటినీ కూడా ఆశ ఖండించారు. సో సిద్దిక్ నాకు ఒక మంచి స్నేహితుడు, సో ఎప్పుడు కూడా నాతోటి ఆయన మిస్బిహేవ్ చేయలేదు, చాలా మర్యాదకరంగానే ప్రవర్తించాడు, దయచేసి నా పేరు వాడుకొని ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచారం చేయకండి, పబ్లిష్ చేయకండి అని చెప్పేసి ఆమె ఒక అప్పీల్ చేశారు. సో ఎవరైతే ఇలాంటి తప్పుడు కథనాలు వండి వారుస్తున్నారో ఇప్పుడు ఏమైనా ఆపండి, లేకపోతే నేను వాళ్ళ మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటానని కూడా ఆమె హెచ్చరించారు. సో ఇలా ఇప్పుడు అంటే సిద్దిక్ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అతనికి ఒక ఊతం దొరికినట్లయింది, ఒక ఆధారం దొరికినట్లయింది. అంటే ఆయనకు కూడా సపోర్ట్ చేసే మహిళా కళాకారులు ఉన్నారు అని చెప్పేసి ఒకటి, ఇంకొక వర్షన్ అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. సో దీనికి ముందు ఇప్పుడు చూస్తే ఆశ అయితే మరి సిద్దిక్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. మరి ఇప్పుడు నిజంగా రేవతి చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిజమంటారా లేకపోతే ఏంటి? ఇప్పుడు ఒకరితోటి మర్యాదగా ప్రవర్తించినంత మాత్రాన అందరితో మర్యాదగా ప్రవర్తించాలనే రూల్ ఏం లేదు కదా అందరూ కూడా. సో అందరితోటి ఆయన అలా బిహేవ్ చేసి ఉండకపోవచ్చు. సో కొంతమంది ఎవరైతే ఆ టైంలో వీళ్ళ ఆధారం లేదనుకోని, లేదా వీళ్ళు బలహీనులు, సో వీళ్ళకి మనం ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక చిన్న తారలుగా ఉన్నవాళ్ళు ఎదగటానికి ఏదో ఒక ఆధారం కావాలనుకుంటారు. సో దాన్ని, ఆ వీక్నెస్ని కొంతమంది వినియోగించుకొని వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇది కేవలం సినిమాల్లోనే జరుగుతుందని మనం చెప్పడం లేదు, బట్ సినిమాల్లో జరిగే ఎక్కువగా బయటకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే సినిమా పరిశ్రమ ఒక గ్లామర్ ఫీల్డ్. సో చాలా త్వరగా ఇక్కడ జరిగే ఏవైతే విషయాలు ఉంటాయో
చాలా త్వరగా బయటికి పొక్కుతూ ఉంటాయి. అంటే రహస్యంగా ఉండలేవు ఎక్కువ. సో ఎవరో ఒకళ్ళు తమ స్నేహితులకో లేకపోతే ఇంకొకళ్ళకో తమకు జరుగుతున్నటువంటి ఈ ఏదైతే అరాచకాలు కానీ దౌర్జన్యాలు కానీ ఇబ్బందులు కానీ ఆటంకాలు కానివ్వండి, తాము ఎన్నో కోటి కళలతోటి సినిమా ఇండస్ట్రీలోకి వస్తారు. సపోజ్ ఒక యాక్టర్ కావాలని వచ్చారు, లేదా ఇంకొక టెక్నీషియన్ కావాలని వచ్చారు. కానీ ఇక్కడ చూస్తేనేమో పరిస్థితులు సానుకూలంగా ఉండవు. చాలామంది వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయాలని చూస్తూ ఉంటారు. సో వాళ్ళని దాటుకొని ఎలా అవకాశాలు పొందాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. ఈ విషయాన్ని తమ తోటి వాళ్ళతోటి వాళ్ళు షేర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఇలా ఒకరి ద్వారా ఒకరి నుంచి ఒకరికి ఈ విషయాలు బయటకు పొక్కే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎక్కువగా ఇలాంటివి బయటకు వస్తూ ఉంటాయి. సో అట్లానే ఇప్పుడు సిద్దిక్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత మినీ మునీర్ అని చెప్పేసి ఇంకొక తార, ఆమె ఏకంగా 4 నటుల మీద ఆమె ఆరోపణలు చేశారు. అందులో ఒక ముఖేష్ అనే ఒక ప్రముఖ నటుడు ఉన్నాడు. సిద్దిక్ ఎలాంటి ప్రముఖ నటుడో అలాగే ముఖేష్ కూడా అక్కడ చాలా పేరున్నటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టు. సో ఆయన, అలాగే రాజు, బాబు అని, జయసూర్య అని చెప్పి, సో వీళ్ళందరూ కూడా ఒకే సినిమా సంబంధించి ఒకే ప్రాజెక్టులో పనిచేస్తున్నప్పుడు తనని చాలా లైంగిక వేధింపులు గురి చేశారు. అలాగే ఒక ప్రొడక్షన్ కంట్రోల్ ఉన్నారు, ఒక లాయర్ కూడా ఉన్నారు వాళ్ళతో పాటు అని చెప్పి ఆమె ఒక ఆరోపణలు చేశారు. సో దీనికి సంబంధించి ఆమెకు సపోర్ట్గా వేరే వాళ్ళు కూడా మరికొంతమంది తారలు కూడా బయటకు వచ్చి పలానా నటుడు రాజు అనుకుంటా, సో అతను ఆమె డోర్ని నాక్ చేయటం అనేది, తలుపు కొట్టడం అనేది నాకు కూడా తెలుసు అని చెప్పేసి ఆమె సపోర్ట్గా వచ్చి మాట్లాడారు. ఇలా అనేక మంది ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే సిద్దిక్ సో తను పదవిని కూడా వదిలిపెట్టేశాడో, సో ఆయన సో రేవతి మీద కంప్లైంట్ చేయటం పోలీసులకి జరిగిన తర్వాత ఆశా శరత్ ముందుకు వచ్చి సిద్దిక్కి సపోర్ట్గా మాట్లాడటం అనేది ఇప్పుడు ఇది ఒక టర్నింగ్ అన్నట్టు అనుకోవాలి మనం. సో ప్రస్తుతం మనకు తెలుసు కొన్ని సంవత్సరాల క్రితం 7-8 సంవత్సరాల క్రితం 6-7 సంవత్సరాల క్రితం మీటూ మూవ్మెంట్ అనేది ఎంత ఉధృతంగా వచ్చిందో మనందరికీ తెలుసు. చాలామంది బాలీవుడ్ తారలు కానివ్వండి, తనుశ్రీ దత్తా దగ్గర నుంచి అలాగే రాధికా ఆప్టే దగ్గర నుంచి చాలామంది బయటకు వచ్చి తాము కూడా ఈ లైంగిక వేధింపులకి గురయ్యామని చెప్పేసి వాళ్ళు ఓపెన్గా చెప్పటం. అలాగే తమిళ చిత్రసీమ నుంచి తెలుగు వాళ్ళు కూడా సో కొంతమంది తాము కూడా అంటే పేర్లు చెప్పడానికి వాళ్ళు ముందుకు రాలేదు, కానీ ఎవరు తమ మీద వేధింపులు గురయ్యారో కానీ తాము కూడా ఇలాంటి వేధింపు గురయ్యాము, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పేసి కొంతమంది బయటకు వచ్చి మాట్లాడటం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు అంటే ఒక మలయాళ చిత్రసీమ మొత్తం కూడా అట్టుడుగునట్టు ఉడిగిపోతూ ఉంది ఈ లైంగిక వేధింపులకు ఆరోపణలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, ఒక రకంగా అంటే ఏం జరుగుతుంది అసలు, మోహన్ లాల్ ఎందుకు మాట్లాడలేదు? మోహన్ లాల్ ఇప్పుడు అమ్మ ప్రెసిడెంట్, ఆయన సో ఒక సూపర్ స్టార్, సో ఆయన ఎందుకు అస్సలు ఒక మాట మాట్లాడలేదు? గతంలో మనకు తెలుసు ఒక పేరున్న హీరో దిలీప్ మీద కూడా ఇలాంటి ఆరోపణలు రావటం, తను జైలు కూడా వెళ్ళటం జరిగింది. ఒక పేరున్న హీరోయిన్ని రోడ్ల మీద, బెంగళూరు రోడ్ల మీద కారులో తిప్పుతూ ఆయన అనుచరులు ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు. సో అది ఆ టైంలో ఒక ఊపేసింది. ఆ తర్వాత ఎంతోమంది తారలు ముందుకు వచ్చి మాట్లాడారు, తమకు జరిగినటువంటి కొన్ని అనుభవాల్ని, అత్యాచారాన్ని షేర్ చేసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఆ మీట్ టూ ఉద్యమం అనేది మళ్ళీ మలయాళ చిత్రం నుంచి మొదలవుతుందా అన్నట్లుగా ఉన్న టైంలో సో ఇప్పుడు సిద్దిక్కి సంబంధించి ఒకరు ఆరోపణలు చేసేవారు, అలాగే ఒక సపోర్ట్ చేసేవాళ్ళు రావడంతో ఇప్పుడు ఇంకొక మలుపు తిరిగిందని చెప్పాలి. మరి ఇప్పుడు సిద్దిక్తో పాటు అంటే ఎవరైతే ఆరోపణలకు గురవుతున్నారో వాళ్ళకు కూడా సపోర్టర్స్ ఏమైనా దొరుకుతారు? ఇప్పుడు ఆశా శరత్ అనే ఒక సపోర్టర్ దొరికారు సిద్దిక్కి. మరి అలాంటి వాళ్ళు ముందుకు వచ్చి మళ్ళీ ఏమన్నా తమ గళం వినిపిస్తారా? సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఏవి ఫేకు ఏవి రియల్ అనేవి తెలియని పరిస్థితి ఉంది. సో ఏదైనా సరే వాస్తవాలు బయటకు వచ్చి నిజంగా బాధితులు కనుక ఉంటే సో ఆ బాధితులకు మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాలి. సో ఏదేమైనా సరే ఇది ఒక నిరంతరాయంగా జరుగుతున్నటువంటి ఇలాంటి ఒక పనిగా చెప్పాలి. అంటే ఆడవాళ్ళ మీద పని ప్రదేశాల్లో వేధింపులు జరుగుతూ ఉండటం, అలాగే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా జరుగుతూ ఉండటం, ఇదంతా కూడా అంటే ఈ వాతావరణం పూర్తిగా సమసిపోవాలి. సో ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి హాయిగా స్నేహితుల్లాగా కలిసి పని చేసుకునే వాతావరణం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు
మంచి వాతావరణంలో మంచి సినిమాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ వాతావరణం కూడా శోభాయమానంగా ఉంటుంది అని చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.